ఏంటి నీలాంబరి సడన్ గా గుడికి తీసుకొచ్చా? పగ ప్రతీకారం అని రగిలిపోయే నువ్వు దేవుణ్ణి కూడా స్మరిస్తావా? పార్వతిని ఇంట్లో నుండి బయటికి గెంటించేశాం కదా, అందుకే అది వెళ్ళిందన్న ఆనందంతో గుడికొచ్చి కొబ్బరికాయ కొంటాను. అయ్యో, నువ్వు ఆనందంగా ఉంటే ఏం చేస్తావో నీకే తెలీదు. అయ్యా 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 అమ్మా 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 ధర్మసే తల్లి ఆగండి, అటు చూడు. అమ్మా ధర్మసే తల్లి. అరే ఇదేంటి ఇలా అడుక్కుంటుంది? బ్రాండ్ అంబాసిడర్ పార్వతే కదా? కాదు, పని మనిషి పార్వతి. ఇల్లు వదిలొచ్చింది కదా, గుడి దగ్గర అడుక్కుంటోంది. పాపం హనుమంతు చూస్తే గుండాగి చచ్చిపోతాడేమో. అమ్మా అమ్మా ధర్మసేనమ్మా అమ్మా. ముందు తిండి లేక ఇది చచ్చిపోయేలా ఉందాంటీ. సరే, బన్నైనా భిక్ష వేద్దాం. ఇది తీసుకో, ఒక్క నిమిషం ఉండి వస్తాను. ఏంటిది? బన్ను. ఎలా వచ్చింది? లాజిక్ అడక్కంటీ, అంత మ్యాజిక్కే. ఇది విషం కలిపిన బన్ను. మెట్ల దగ్గర అడుక్కుంటున్న పార్వతికి మోక్షం ప్రసాదించాలనే భిక్షగా ఈ విషపు బన్ను వేస్తున్నాను. అంటే ఇది తింటే అది హరి అంటుందా? చావటం ఖాయం. మనం ముష్టి వేస్తే అరగంట తర్వాత దాని శవాన్ని ఎత్తివేస్తారు. నీలాంబరి, ఈ ముష్టిదానికి భిక్షం వేయట్లేదేంటి? అడగందే అమ్మైనా అన్నం పెట్టదాంటీ. ఈ ముష్టిది మాటైనా అడగట్లేదు కదా. అడుగుతుందమ్మా. అమ్మా బెచ్చం అడుగమ్మా. మోగదా ఏంటి? ఏం మాట్లాడదు. అమ్మా మాటలొచ్చమ్మా, సిగ్గుపడుతుంది. 4 రోజులైతే అదే అలవాటైపోద్ది. 4 రోజులు ఉండాలి కదా, సిగ్గుతో చచ్చిపోతారో ఏమో ఇలాంటి వాళ్ళు. అమ్మా ధర్మసేయండమ్మా. ముష్టి వాళ్లకు మొహమాటం ఉండకూడదమ్మాయ్. బాగా అడుక్కో, చిల్లరేస్తారు. అసలే దేశంలో చిల్లర కొరత ఎక్కువగా ఉంది. అయినా ముష్టేస్తున్నాను, కళ్ళ కద్దుకుని తీసుకో. చేయి పట్టు. ఇదిగో, ఇది కూడా కళ్ళ కద్దుకొని తిను. పదండి ఆంటీ. అమ్మా ఎప్పుడు తిన్నావో ఏమో. అమ్మా తినమ్మా, తిను. పూజ అయిపోయాక తింటాను. సరేలే. అమ్మా అమ్మా తల్లి, ధర్మం చెయ్యండమ్మా. ధర్మం చెయ్యి తల్లి.
పెద్దబాబు అమ్మా నీ ఫోన్ మర్చిపోయావు నాన్న. ఓహ్ థ్యాంక్స్ డాడ్. ఎక్కడ పెట్టానో అని ఆలోచిస్తున్నాను. కూర్చోండి. వెడ్డింగ్ కార్డ్స్ జైపూర్ నుంచి తెప్పిద్దాం. నార్త్ స్టైల్ కన్నా సౌత్ స్టైల్ ట్రెడిషనల్ గా బాగుంటుంది. మామ్, ఐశ్వర్య నా మాట వినట్లేదు. పెళ్లి గురించేగా మీ డిస్కషన్. ఆంటీ, చెన్నై నుండి వెడ్డింగ్ కార్డ్స్ తెప్పిద్దాం అనుకుంటున్నాను. సింపుల్ గా సూపర్ గా ఉంటాయి. జైపూర్ కార్డ్స్ బాగుంటాయి కదా మామ్. అందరం కలిసి డిసైడ్ చేద్దాం, సరేనా? ఓకే మామ్. అందరిలో నేను కూడా ఉంటానా ఆంటీ? నువ్వు మా ఇంటి పెద్ద కోడలివమ్మా. వేరు అని ఎందుకు అనుకుంటా? ఇంకా 3 ముళ్ళు పడలేదని అలా అంటుందక్కా. తాళి కట్టకపోయినా పెదబాబు నీ మనసులో ముందే గూడు కట్టుకున్నాడు కదా నీలాంబరి. పెద్దబాబు పెళ్లిని మనందరం కలిసి వైభవంగా చేయాలి. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలు జరగాలి. పెళ్లి కార్డ్స్ చాలా స్పెషల్ గా ఉండాలి. అతిథుల వివరాలన్నీ తీసుకుని కార్డుల మీద ప్రింట్ వేయించండి. పెద్దబాబు మొబైల్లో మన గెస్ట్ డీటెయిల్స్ అన్ని అందులోనే ఉండుంటాయి. బ్రో, ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. డీటెయిల్స్ అన్ని నా మొబైల్కి షేర్ చేస్తా. ఇదేంటి బ్రో, 100 మెసేజ్ ఉంది. ఫ్రమ్ శాండ్ ఆర్ట్ అని ఎంఎంఎస్ కూడా ఉంది. ఎంఎంఎస్ పంపించారా? అవును బ్రో. మనసుకు నచ్చిన రూపం అని టెక్స్ట్ చేశారు. వీడియో క్లిప్ ఓపెన్ చేస్తాను ఉండు. ఇదేదో పార్వతి ఫేస్ లో ఉంది మహి. పార్వతి ఫోటో దేవ మొబైల్లో ఉందా? అచ్చం పార్వతిలో అనిపిస్తుందమ్మా, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. చెక్ చేయి నాన్న ఒకసారి. ఏమైంది నీలాంబరి? నీలంబరి, ఏమైంది? ఏమైంది? అచ్చచ్చో. ఏమైందమ్మా? కూర్చోపెట్టాను పిన్ని. ఏమైంది బాబీ? ఏమైంది నీలంబరి? అయ్యో, బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుంది.
వెళ్ళి మెడిసిన్ తీసుకురాడమ్మా ఫాస్ట్. అలాగే ఆంటీ. భవని కూర్చోబెట్టి నీలాంబరి. కూర్చో నీలాంబరి. జాగ్రత్త, గాజుకు గుచ్చుకున్నట్టుంది. అయ్యో ఏంటకిలా ఇది? బ్లడ్ వస్తుంది. త్వరగా clean చేయండి. తొందరగా బ్లడ్ క్లీన్ చేయండి. ఇలా జరిగింది ఏంట్రా? నొప్పి. ఓకే. ఓర్చుకో నీలాంబరి. చాలు చాలు ఐశ్వర్య. ఓకేనా? ఐఎమ్ ఓకే నౌ. ఐఎమ్ ఓకే. నీలాంబరి ఓకేనా? ఓకే ఆంటీ. ఓకే కదా? ఓకే. జాగ్రత్త. కేర్ఫుల్ అమ్మా. పెద్ద బాబు, నిన్ను గుడికి వెళ్ళి ఉత్తర దిక్కుకి దీపం వెలిగించరమ్మని సిద్ధాంతి గారు చెప్పారు కదా, త్వరగా వెళ్ళరా. అలాగే అమ్మా. ఆంటీ, నేను కూడా వెళ్ళొచ్చా? వద్దమ్మా, రక్తం అంటిన చేతులతో దీపం వెలిగించకూడదు. నెక్స్ట్ టైం మీరిద్దరూ కలిసి వెళ్తురు గాని. పెద్ద బాబు, నువ్వు బయలుదేరు. ఓకే అమ్మా. బాయ్ డాడ్. వెళ్ళిరా. టేక్ కేర్ బ్రో. బాయ్ రా. మహి గారు, ఒకసారి మీ మొబైల్ ఇవ్వరా? అర్జెంట్గా ఓ మెయిల్ సెండ్ చేసుకోవాలి. తీసుకో బాబు. మహి, ఐశ్వర్య, మామ్. మీరిద్దరూ కలిసి పెళ్లి కార్డ్స్ డిజైన్స్ చూస్ చేయండి. తర్వాత మనందరం కలిసి సెలెక్ట్ చేద్దాం. అలాగే ఆంటీ. రే మహి, నువ్వు ఐశ్వర్య వెంట వెళ్ళకూడదు, తనని ఫాలో అవ్వాలి. ఇద్దరు తిట్టుకుంటూ ఉంటే పెళ్లి కార్డ్స్ ఇక రెడీ అయినట్టే. అర్థమైంది డాడ్. మీరు మీ చిన్న కోడలికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. మహి గారు, ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. పద మహి వెళ్దాం. యా ఓకే. వెళ్ళండి. భవాని, తన జాగ్రత్తగా చూసుకో. నేను ఓకే చూసుకుంటానులే ఆంటీ. అక్క. ఎంఎంఎస్ డిలీట్ చేశాను ఆంటీ. ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. అప్పుడే ప్రశాంతత వస్తుందా? పార్వతి కథ ముగిసే వరకు నాకు రెస్ట్ ఉండదు. ఏం చేస్తావో చెయ్యి. పెళ్లి కార్డు ప్రింట్ అయ్యేలోపు దాని పెద్ద కర్మ అని పత్రికల్లో ప్రింట్ అవ్వాలి. పద. నీకెంతొచ్చిందే? 30 రూపాయలు. నాకు 200 చిల్లర వచ్చింది. నీకెంతొచ్చిందో చెప్పలేదేమ్మా? ఈ డబ్బులు నాకొద్దమ్మా, దేవుడికిచ్చేస్తాను. దేవుడి గుడి దగ్గర అడుక్కుని మళ్ళీ దేవుడికే ఇచ్చేస్తానంటావేంటమ్మా? అవునమ్మా, నా దేవుణ్ణి కాపాడుకోవాలంటే ఈ దేవుణ్ణి వేడుకోవాలి. అదేంటమ్మా తినకుండా వెళ్ళిపోతున్నావు? బన్నుంది కదా, ఇదే తింటాను. మీరు తినండి.
దేవుడికి గతం గుర్తొచ్చి నన్ను గుర్తుపట్టాలా? నా ప్రేమని గెలిపించాలా? ఇవాళ ఇదే నీ ప్రసాదం అనుకుని తింటున్నా. शिवतमा शिवं भगवते नमो शिवासरव्याया तपतया नोर्द्रमणया या देवता शिवा तनोर्घोरा पापगासने दयानस्तनवासितमया गिरिचन्दाभिषागसेः या दक्षिणहस्ते विबन्धस्तने शिवाङ्गिरिताङ्गुरुमाय गुंसेः पुरुषं जगतो शिवेन वत्सात्मा गिरीशाच्छापदामसे ఇక్కడేం చేస్తుంది? ఏంటి పార్వతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా మాన నన్ను ఒగ్గేయండి పెద్దబాబు గారు. నువ్వు పసిపిల్లలా ప్రవర్తిస్తున్నావు పార్వతి. అమ్మ తిట్టిందని అలుగుతారా? రా పార్వతి. నా నేనే ఉంటాను పెద్దబాబు గారు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు పార్వతి, మా ఇంట్లో ఉండాలి. ఇంకేం మాట్లాడకుండా నాతో రా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, రాయించుకున్న అగ్రిమెంట్ చాలేదా నీలాంబరి? మళ్ళీ డాక్యుమెంట్స్ ఏదో రెడీ చేస్తున్నావు? సంతకాలు కాదు, వేలి ముద్రలు కావాలంటీ. పని మనిషి పార్వతే పొడి పొడి అక్షరాల్లో సంతకం పెడుతుంది. వేలి ముద్ర వేసేది హనుమంతు తప్ప ఎవ్వరూ లేరు. వేలి ముద్రలు వేసేది వాళ్ళు కాదంటీ, నేను, దేవా. అదేంటి? అవును చీపిరాంటీ, మా వేలి ముద్రల్ని బంగారంతో చేయించి పెళ్లి కార్డులో పెట్టి అందర్నీ ఇన్వైట్ చేస్తారు. హాల్లోకి వెళ్దాం పద. పద. ఆంటీ, మీ పర్మిషన్ తీసుకోకముందే నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నందుకు మీరేం ఫీల్ అవ్వరు కదా? దేని గురించో నాకు అర్థం కాలేదు నీలాంబరి.
ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అక్క. పెదబాబు నీలాంబరి ఇద్దరి వేలిముద్రలు తీసుకుని బంగారంతో పెళ్లి కార్డుల్లో అచ్చు వేస్తుందట. దాందే ఉంది, అలాగే చేద్దాం. ఆగండి 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 ఆగండి. దేవా, ఏంటిది? ఆంటీ పార్వతిని కనపడకుండా వెళ్ళిపోమన్నాక మళ్ళీ తననెందుకు తీసుకొచ్చారు? రా పార్వతి. అమ్మ పార్వతిని వెళ్ళిపోమని కోపంతో అన్నదే కానీ మనసులో ద్వేషం పెట్టుకోలేదు. అమ్మ వాళ్ళ ఆడపిల్ల జీవితం అన్యాయమైందన్న మాట రాకూడదనే పార్వతిని ఇంటికి తీసుకొచ్చాను.